అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సామాన్యుడి ఆతిథ్యం. సిద్ధనాథుడనే సన్యాసి తన శిష్య బృందంతో దేశ సంచారం చేస్తూ శివపుర గ్రామం సమీపించేసరికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్లుండి పెద్ద ఉరుములు మెరుపులతో వాన కూడా ప్రారంభమయ్యింది. సన్యాసి శిష్యులు హడావిడిగా సమీపంలో ఉన్న ఊరి సత్రంలోకి పరిగెత్తారు. శివపురం సంపన్న గ్రామమని సిద్ధనాథుడికి తెలుసు. 10 ఏళ్ల క్రితం ఒకసారి దక్షిణ దేశ యాత్ర చేస్తూ అతడు ఆ గ్రామంలో ఒకనాడు ఘనంగా అతిథి మర్యాదలు పొందాడు. అందువల్ల ఎంత పొద్దుపోయినా తనకు తన శిష్యులకు భోజనం ఏర్పాట్లు జరగగలవన్న నమ్మకంతో 2 శిష్యులను తన రాక గురించి చెప్పేందుకు గ్రామంలోకి పంపాడు. అప్పటికే ఒక జామురాత్రి గడిచిపోవడం వల్ల విపరీతమైన గాలి తోడుగా పెద్ద వర్షం పడుతూ ఉండటం వల్ల అంతమందికి భోజనం పెట్టడానికి గ్రామస్తుల్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. శిష్యులు తిరిగి వచ్చి సంగతి చెప్పగానే సిద్ధనాథుడు కోపంగా ఈ గ్రామం పాపిష్టిదైపోయిందన్న మాట, ఈ రాత్రికి మనం పస్తులుండక తప్పేలాగా లేదన్న మాట అన్నాడు. ఆ సమయంలో వానలో తడిసి నీళ్లొడుతున్న దుస్తులతో ఒక వ్యక్తి సత్రంలోకి వచ్చి సిద్ధనాథుడి మాటలు విని అతడికి వంగి నమస్కరించి తన పేరు రామయ్య అని చెప్పుకొని, స్వామి, నేను పక్క గ్రామం వెళ్ళి వస్తూ వానలో తడిసి కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి రావడం మేలే అయ్యింది. నేను ఈ గ్రామం వాణ్ణే అని ఏదో చెప్పబోయాడు. సిద్ధనాథుడు విసుగ్గా అతడి మాటలకు అడ్డు వచ్చి, ఏం ఊరయ్యా ఇది? సాధు సజ్జనులను ఆదరించడం మీరెప్పటికీ నేర్చుకునేటట్లు అన్నాడు. స్వామి, నేనొక సామాన్య కుటుంబీకుణ్ణి. సాధారణంగా తమపోటి మహాత్ములు ఊళ్ళోకి వస్తే వారికి వసతి భోజనాల ఏర్పాట్లు చూడటానికి గ్రామ పెద్దలంతా ఒకరి మీద ఒకరు పోటీపడి నాబోటి సామాన్యుల్ని ఆ ఛాయలకే రానివ్వరు. బహుశా ఇంత పెద్ద వర్షం రావటం నా అదృష్ట కారణం అయ్యుండాలి. ఇప్పుడే ఇంటికి పోయి తమ భోజనం ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రామయ్య. సిద్ధనాథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. రాత్రి 2వ జాము ముగుస్తుండగా భోజనాలు తయారైనట్లు సిద్ధనాథుడికి కబురు వచ్చింది. ఆయన వెంటనే శిష్యులతో వెళ్ళి చిన్న పూరి ఇంట్లో అతి సామాన్యంగా ఉన్న భోజనం ఏర్పాట్లు చూసి రుసరుసలాడుతూ, ఈ భాగ్యానికా ఇంత ఆలస్యం చేశారు? ముందు వడ్డన ప్రారంభించమని చెప్పు. అందరూ ఆకలితో నకనకలాడిపోతున్నారు అన్నాడు రామయ్య. రామయ్య వినయంగా వర్షం మూలాన వస్తువులన్నీ సమకూర్చుకొని వంట ముగించేసరికి ఈ వేళ అయ్యింది, మన్నించాలి అన్నాడు. రామయ్య ఇంట్లో వాళ్ళు వడ్డన ప్రారంభించారు. శిష్యులలో ఒకడు, ఇది పప్పేనా? ఇందులో ఉప్పుగల్లు పడినట్లు లేదు అన్నాడు కోపంగా. అంతలో ఇంకొక శిష్యుడు, ఈ కూరలో చిటికెడు కారం పొడి వేసినట్లు కూడా లేదు అన్నాడు చిరాకు పడుతూ. మరొక శిష్యుడు ఏవగించుకున్నట్లు ముఖం పెట్టి, పాయసాన్ని ఇంత కారు చప్పగా తయారు చేయవచ్చని నాకు ఇవ్వాళే అర్థమయ్యింది అన్నాడు హేళనగా. ఇలా ప్రతిదానికి ఏదో వంక పెడుతూ శిష్యులు సన్యాసి భోజనం ముగించారు. వాళ్ళు తిరిగి సత్రానికి వెళ్ళబోతున్న సమయంలో రామయ్య సన్యాసితో, స్వామి, నన్ను మా ఇంటి వాళ్లను క్షమించాలి. మామూలు గృహస్థుల్లా కాకుండా సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఆకలి తప్పుల్ని ఏ కొంచెంగానైనా నిగ్రహించుకోగలరన్న అజ్ఞానంతో మా వాళ్ళు వంట ఆలస్యం చేశారు. అంతేకాక సన్యాసులకు రుచుల విషయంలో పట్టింపు ఉండదన్న భ్రమలో కూడా మేమందరమూ పడిపోయాము అన్నాడు. సిద్ధనాథుడు ఆ మాటలకు జవాబేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. 4 నెలల తరువాత ఆయన దక్షిణ దేశ యాత్రలు ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తూ
శివపురం సత్రంలో దిగి శిష్యులతో రామయ్యకు భోజనం ఏర్పాట్లు చెయ్యమని కబురు చేశాడు. రామయ్య సిద్ధనాథుడి దగ్గరకు వచ్చి, స్వామి, ఆ మధ్య కలిగిన అనుభవంతో తమ వంటి గొప్పవారిని సత్కరించగల స్తోమత ఉన్నవాణ్ణి కాదని గ్రహించాను అన్నాడు. సిద్ధనాథుడు చిరునవ్వు నవ్వి, రామయ్య, నేను ఆ మధ్య కలిగిన అనుభవం వల్ల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను. గృహస్థుల నుంచి సన్యాసులు స్వీకరించే ఆతిథ్యాలు పెళ్లి భోజనాల స్థాయిలో ఉండరాదన్నదే ఆ సత్యం అన్నాడు. రామయ్య సిద్ధనాథుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి ఆ రోజు ఆయనకు ఆయన శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు ఆనందంగా. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.